విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడకని ఆరోపించారు. బోండాపై తాము 3 కంప్లైంట్లు చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోని ఓట్లు ఉండాలన్నారు. తమ కంప్లైంట్పై సరైన చర్యలు తీసుకోలేదన్నారు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారన్నారు. 2019 అఫిడవిట్లను తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారన్నారు. 2024 అఫిడవిట్లో సింగ్ నగర్ పార్టీ ఆఫీసును ఇల్లుగా చూపించారన్నారు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారన్నారు. పార్టీ ఆఫీసులో ఆయన ఎలా నివాసం ఉంటున్నారని ప్రశ్నించారు. ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి బోండా ఉమా గారి గురించి ఏదైతే వారు ఎఫిడవిట్ దాఖలు చేశారో దాని తప్పుల తడాక గురించి మీ అందరికీ కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకి అతను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలియచేయాలని ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2014లో దాదాపు నిన్న మేము ఆర్ఓ కూడా 3 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనార్ లో పార్టీ ఆఫీస్ అని చెప్పి ఉందో ఆ పార్టీ ఆఫీస్ లో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదు అవడం జరిగింది. జనరల్ గా ఎన్నికల రూల్స్ ప్రకారం అయితే గనక రెసిడెన్స్ లోనే ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈ రోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, అదే విధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా సబ్మిట్ చేసాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడు ఉంటున్నారో, ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి